హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే ఫార్మ్స్. సో యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మన ఫామ్లో ఒక సైడు జాలీలు అయితే వేపిద్దామని చూస్తున్నా. అంటే నా కొనుక్కొని వచ్చినాం జాలీలు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు ఇందులో పెట్టుకుంటే మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై అవుతుంది. అది కాకుండా కోళ్ళ ఎట్లానంటే అంత వాళ్ళకి స్పేస్ ఉన్నట్టు అంత ఇబ్బంది అవుతుంది. మా వాళ్ళకు కూడా కొంచెం క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో దానికని చెప్పేసి ఓన్లీ ఒక సైడ్ జాలీలు అయితే కొట్టిపిస్తున్నా. సో నేను ఈ జాలీలో ఒక బెండెల్ అయితే తీసుకొని వచ్చిన. ఇది అరౌండ్ 2600 2800 పడింది. 20 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది, 3 ఫీట్ హైట్. సో మనం ఈ గోడ కూడా 3 ఫీట్ హైట్ కట్టినాం కాబట్టి ఈ గోడకున్న దీనికి ఈక్వల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఈడకి ఆ జాలి అయితే సెట్ చేసి మధ్యలో 4 డివైడ్ చేసేసుకొని ఒక పుంజు ఒక పెట్టె అట్లా ఉండేటట్టు, ఒక పుంజు 2 పెట్టెలు ఉండేటట్టు పెద్దగానే కొంచెం 3.5 ఫీట్లు అంటే తక్కువ ఏం రాదు. సో అట్లయితే చేసేసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసిన. ఇట్లా చేస్తే ఏమవుతానంటే మనకి ఈ ఉన్న స్పేస్ మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇవి కట్టినాం, ఓకే, ఇవి కొనుక్కొని వచ్చినాయి, ఇవి చేసినా కానీ ఏమవుతుంది అంత కొంచెం ఇబ్బందిగా ఉన్నది అన్నట్టు. క్లీన్ చేయడానికి కూడా ఇబ్బందే. ఇప్పుడు దాంట్లో కూడా పుంజులు ఉన్నాయి, అవి కూడా ఇబ్బంది. ఒకదాన్ని తీస్తే ఒకదాన్ని తీయలేకపోతున్నాం. సో ఆ విధంగా కాకుండా ఇట్లా ట్రై చేసి ఇట్లా ఇప్పుడు ఒకవేళ కట్టుకున్నాం అనుకో, ఈవెన్ ఒకవేళ మనం ఈ రేంజ్లో కట్టుకున్న తర్వాత కూడా మనం అవసరమైతే ఇంకా పైకి కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకొక పైన లెవెల్లో కూడా జాలీలు కట్టచ్చు. కానీ గోడ లేదు, ఓకే, గోడ లేకపోతే ఏమైంది అని చెప్పేసి మళ్ళీ ఈ కింద జాలీకే మళ్ళీ అటాచ్ అయ్యి మళ్ళీ పైకి లేపుకుంటే ఇదంతా కవర్ అయిపోతుంది. సో ఇవాళ మనం తీసుకొచ్చిన అయితే ఈ ఆయిల్ పట్టీలు, ఇప్పుడు ఇవి, ఇంకా ఇది ఒక జాలి ప్లస్ ఒక రేకు కూడా తీసుకొచ్చినాం. మధ్యలో ఒక్కొక్క వాటికి రేకు మధ్యలో పెట్టేస్తే పొడుచుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒకటి ఉన్నది, ఇప్పుడు ఇదొకటి ఉన్నది, ఇంకోటి ఇదొకటి ఉన్నది, ఇప్పుడు 2 ఉన్నాయి. ఈ రెండింటిని ఇడవడం అయితే లేదు, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీటికి ఫుడ్ పెట్టాలన్నా కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పుడు అట్లా చేసేస్తే ఏంటంటే మనం డైరెక్ట్ బయట జాలీలో ఫుడ్ పెట్టేసి ఈజీగా ఉంటుంది. మనకు కూడా కొంచెం నీట్నెస్ అనేది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే మనకు ఏ టైంలో మనకు సమ్మర్లో రోగాలు వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా రోగాలు వచ్చినాయి, కొన్ని చనిపోయినాయి. అట్లా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇంకా అలాగే ఈ చిన్నపిల్లలను సపరేట్ చేయచ్చు. అందుకే అయితే చేస్తున్నా. సరే చూద్దాం, మీరైతే కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. నేను దీని ప్రైజెస్ దీనికి ఎంత ఖర్చు అయింది అని అంటే అరౌండ్ 6000 అయితే ఖర్చు అయింది. అంటే వీటితోని ప్లస్ వీటితోని, అది కాకుండా జాలి ప్లస్ రేకుతోని, ఇవన్నీ ఈ 4 అది కాకుండా వెల్డింగ్ పుల్లలును, ఇంకోటి వెల్డింగ్ సంబంధించి అది కడిగేస్తాం కదా, ఈ ఇనుపదానికి కడిగేసిన రింగులు, అవి ఒక 10 తీసుకొని వచ్చిన. ఈ మొత్తం కలిపి మనకు అరౌండ్ 6000 అయితే అయింది. దా 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 సో ఫస్ట్ అయితే మనము ఈ జాలిని అయితే స్ట్రేట్ అనుకున్నాం, ఈ నుంచి ఆడదాకా కరెక్ట్ మనం ఎంత లెంత్ ఉన్నది 13 ఫీట్స్ అయితే ఉంది. 13 ఫీట్స్ గోడకు ఈ జాలి అనేది స్ట్రేట్గా లెంత్ తీసుకొని ఆ జాలి అనేది కట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎల్ బెండెలకు అది అనేది వెల్డింగ్ చేయాలి, 2 సైడ్స్ వెల్డింగ్ చేసేస్తాం అన్నట్టు. దాని తర్వాత నిలువు ముక్కలు కూడా కట్ చేసుకొని దాన్ని సేమ్ అట్లా ఎగ్జాక్ట్గా ఎంత లెంత్ వస్తుందో చూసుకొని దాన్ని పెట్టుకొని సీదా ఈ జాలిని అనేది మొత్తం ఇప్పుడు 4 సైడ్స్ ఉంటుంది కదా, ఆ 4 సైడ్స్ వెల్డింగ్ అనేది చేసేసి అక్కడ ఇంకొక సన్నటి రాడ్లు అవి ఇనుపది ఉన్నాయి కదా, అవి దానికి అటాచ్ చేసుకోవాలి వెల్డింగ్ చేసుకొని. ఈ ఫస్ట్ అయితే చిన్న టాకాలు అయితే కొట్టుకుంటానన్న. చిన్న టాకాలు ఎందుకు కొట్టుకుంటానంటే ఒక్కసారి వచ్చిందనుకో మళ్ళీ అదేంటిది రాకుండా ఉంటుంది ఒకటేసారి. మనకు అవసరం లేదనుకుంటే మళ్ళీ ఒకసారి కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ టాకాలు కొట్టుకోవచ్చు. అందుకే చిన్న అయితే టాకాలు అయితే కొట్టుకుంటాడు. ఇంకోటి బాగా వెల్డింగ్ కూడా చేయలేము, ఎందుకంటే సన్నటి పుల్లలు కాబట్టి అట్టిగా కరిగిపోతాయి. సో లైట్గా వేసేసుకుంటూ రావాలి. అది అడ్డం పట్టి ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. నన్ను నమ్ముర్రు అన్న, ఉన్నది అమ్ముడు అద్దే అని నమ్ముర్రి. దాని కిందికి వస్తే అయిపోతుంది, సీదా అవుతుంది అది. దాన్ని లేపి
చెప్తాం కొట్టి ఒక్కసారి లేపి దాన్ని ఫిక్స్ చేసేయి డైరెక్ట్. డైరెక్ట్ ఇప్పుడు అన్ని దిక్కుల ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మధ్యలో అయింది కాబట్టి రెండు దిక్కుల ఫిక్స్ అవుతుంది. ఓకే ఓకే రైట్. దానికి ఇది ఒకటి వేసేస్తే వీటి పక్కన అవసరం లేదు, ఇక అటు పక్క కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇట్లా నిల్చోబెట్టి దీని మధ్యలో రేకులు కొట్టుకుంటే అయిపోతుంది. కరెక్ట్ ఇలా డోర్లు వేసుకోవాలి. ఈ జాలెలైన తర్వాత డోర్లకు మధ్యలో ఈ రేకులు అయితే తీసుకున్నాం. ఈ రేకులు ఎందుకనంటే పుంజులు పొడుచుకోకుండా ఉంటాయి అటు నుంచి ఇటు. సో ఈ రేకులు అయితే తీసుకొని సమానంగా కడి చేసుకొని కరెక్ట్గా జాలీలో ఎంత వస్తుందో అంత కడి చేసుకొని దానికైతే ఫిక్స్ చేసుకొని వెల్డింగ్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ వెల్డింగ్ చేసిన జాలి నిలబెట్టిన తర్వాత మనమైతే డోర్లు వేసుకోవాలి. ఫస్ట్ డోర్లు వేసుకోవడానికి ఇప్పుడు అది కడి చేస్తున్నాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్లో ఒక్కొక్క సైడ్లో డోర్స్ అనేటివి వస్తాయి కాబట్టి డోర్ మందం ఎంతో కడి చేసుకొని దాన్ని సపరేట్ జాలి తీసుకొని సపరేట్ డోర్లు అనేటివి తయారు చేసుకోవాలి వెల్డింగ్ చేసుకొని. లోపల చూడుర్రి మీరు ఎట్లా మంచిగా కనబడుతుందో సపరేట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్స్ లెక్క ఆ మధ్యలో రేక్ అనేది వచ్చింది. అలాగే ఈ డోర్లకు ఈ డోర్లు తయారైనాయి చూడరు, ఒక డోరు. అలాగే ఇది వచ్చేసి మనం బయట డోర్కి దర్వాజా వేస్తున్నాం, ఆడ తలుపు వేస్తున్నాం. తలుపు కోసం రేకు మిగిలింది అయితే దీనికి అడ్జస్ట్ చేస్తున్నాం తలుపు వేయడానికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక పుంజును కూడా దాంట్లో వేసి ఉంచిన. యాక్చువల్గా ఈ విధంగా అయితే మనకు మొత్తం కంప్లీట్ అనేది అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నది. ఇప్పుడు దీంట్లో లాకులు వేసుకోవచ్చు, అవసరం అయితే దీనికి తాళం కూడా పెట్టుకోవచ్చు. మనకు అక్కడ ఆప్షన్ కూడా వస్తుంది, ఒక తాళం పెట్టుకునేటట్టు ఉన్నది. లేదు అని అంటే డైరెక్ట్ ఆ రాడ్లు అనేవి దానిలో. సో మన జాలలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నా కూడా ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫామ్ గురించి కానీ లేటెస్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటా.